తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయండి. తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయండి. చేస్తే మీరే తప్పు చేసినా మేము కాపాడతాం. అదే చెయ్యకపోతే గనక ఏది మీ పని మీరు రాజ్యాంగబద్ధంగా చేశారా మేము అంగీకరించం. ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కాన్సెప్ట్. అదే సందర్భంలో చిన్న ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే వాళ్ళ కోసం పోరాటానికి కూడా నిర్ణయించుకున్నది మీడియా. తాజాగా ఈనాడు వైకాపా నాయకులపై కేసు పెట్టారని సీఐ మీద చర్యలు ఏంటి? ఇది సాధారణంగా తెలుగుదేశం కార్యకర్త మాట్లాడాల్సిన మాట, తెలుగుదేశం నాయకుడు మాట్లాడాల్సిన మాటని ఓ పత్రిక మాట్లాడింది, పత్రిక రాసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యేల మీద సామాజిక మాధ్యమాలు అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళ మీద పెట్టించిన వైకాపా నాయకుల మీద కేసు నమోదు చేయడమే ఆ ఇన్స్పెక్టర్ చేసే మహానేరం అయిపోయింది. కేసు నమోదు చేసిన మరుక్షణమే ఆ సీఎని వీఆర్లోకి పంపించేశారు. ఇదేదో వైకాపా ప్రభుత్వం ఆగిందనుకుంటే పొరపాటు, జరిగిందనుకుంటే పొరపాటే. కూటమి ప్రభుత్వం అది వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్వి మాధవిరెడ్డి పైన సామాజిక మాధ్యమాలు ఇటీవల పెద్ద ఎత్తున అసభ్య పోస్టులు పెట్టారు. వైకాపా నేత మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా, పిఏ కాజా దీని వెనక ఉన్నారంటే ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆమె భర్త తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఇటీవల కడప 1వ పట్టణ పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో కడప 1వ పట్టణ పోలీసు సీఏ రామకృష్ణ యాదవ్ ముగ్గురిపైన సోమవారం కేసు నమోదు చేశారు. అలా కేసు నమోదైందో లేదో గంటల వ్యవధిలో ఆ సీఏని వీఆర్లోకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని మీద తెలుగుదేశం పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇవ్వగానే చేసేయడమేనా? ఎవడో పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో, సోషల్ మీడియా పోస్టుల మీద కేసులో పెట్టద్దని కోర్టు చెప్తుంది. అవసరమైతే 41 నోటీస్ ఇవ్వమంటుంది. అట్లాంటిది తీసుకొచ్చేసి కేసు పెట్టేయడం, ఏకంగా అరెస్టులకి సిద్ధం అవడం, అది కూడా ఏకంగా వీళ్ళే చేయించారని తెలుగుదేశం వాళ్ళు చెప్పారు కాబట్టి కేసులు పెట్టడం, అది పచ్చి రాజ్యాంగ విరుద్ధం కదా, పచ్చి చట్ట విరుద్ధం కదా, పచ్చి అనైతికం కదా. దాని మీద కేసు పెట్టి అంటే మాధవిరెడ్డి చెప్పినట్టు ఈయన ఉంటాడు. అందుకోసం అని చెప్పేసి ఎస్పీ తర్వాత తనకి ఎత్తుకొస్తుందన్న ఉద్దేశంతో వీఆర్లో పెట్టుంటారు. సస్పెండ్ కూడా చేయలేదు, వీఆర్లో పెట్టారు. దానికి వీళ్ళు బాధపడ్డారు. వాస్తవంగా ఇప్పుడు ఇప్పటికే ఓ రకంగా చెప్పాలంటే బానిసత్వం జరుగుతోంది, పోలీస్ బానిసత్వం చేపిస్తున్నారు. ఇంకొక కాన్సెప్ట్ వీళ్ళు అనమాట.